మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఈ రోజు మనతో సేవ్ ది టైగర్స్ 2 మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. చూద్దామన్నా సోషల్ మీడియాలో అసలు యాక్టివ్గా ఉంటారు. కొన్ని సీన్స్ ఏమైనా మీ రియల్ లైఫ్లో ఏమైనా జరిగినాయా? జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే షూటింగ్ టైంలో యాక్సిడెంట్ అయిందని కూడా సెకండ్ డే ఆర్ థర్డ్ డే అనుకుంటా. ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ అయ్యాము ఆన్ ద వే. బట్ మాకు అప్పుడు ప్రొడక్షన్ నుండి కాల్ వచ్చింది అనమాట, తిని వస్తున్న క్యాబ్ యాక్సిడెంట్ అయిందని. చెప్పలేదు నేను జనంగానే ప్రదీప్ అన్న కాల్ చేశాను. అక్క లైవ్లో ఒకసారి రాకేష్ గారికి కాల్ చేయొచ్చు. అమ్మో మీరు ప్రొడ్యూసర్గా, నేను డైరెక్టర్గా, మెయిన్ దర్శి గారిని క్యారెక్టర్ పెట్టి ఒక మూవీ ప్లాన్ చేద్దామా? మంగళవారం సినిమా మీరు థియేటర్లో చూసారా ఫ్యాన్స్తో కలిసి? చూసాను. మీ సీన్ రాగానే రియాక్షన్ ఏంటి? ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుంటుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. ఈ రోజు మనతో సేవ్ ది టైగర్స్ 2 మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ హాయ్. దర్శి అన్న జై గంట. జై గుడి గంట. ఓకే సార్, అరుణ్ గారు, అంటే మీరు ఎక్కువ చూద్దామన్నా సోషల్ మీడియాలో అసలు యాక్టివ్గా ఉంటారు నార్మల్గా. కొన్ని సీన్స్ ఏమైనా మీ రియల్ లైఫ్లో ఏమైనా జరిగినాయా? అంటే సీజన్ 2లో అంటే జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగి ఉంటాయి, కానీ పర్టికులర్గా ఇవి అని మనం చెప్పలేము. ఓకే, సో నాట్ మచ్. ఓకే, సుజాత అక్క ఒక యాంకర్ని ఇంకో యాంకర్ చేస్తున్నట్టుంది. యాంకర్ కమ్ ఆర్టిస్ట్. అక్క ఏంటి మధ్య వీడియోలు బాగా తగ్గినట్టుంది? ఈ మధ్య కొంచెం బిజీ ఉండడం వల్ల యూట్యూబ్ వీడియోస్ కదా మీరు? యూట్యూబ్ వీడియోస్, అందుకోసం అని కొంచెం తగ్గించిన. ఓకే, మన గంట అందుకు మేకప్ వేయలేదా? మేకప్ అవసరం లేదు, బ్యూటీ ఇది. నా బేబీ ఎట్లున్నా అందంగా ఉంటుంది, అందుకే నేను మేకప్ అయ్యా. దర్శి అన్న, నీ సినిమాలు చూస్తూ పెరిగాం. ఏంటి మా ఆయన పెద్ద ఏజ్ అంటున్నా? లేదు, చూడు 35 ఉంటాయి కదా. మొన్ననే బర్త్డే చేసినాం. 34 34 కరెక్ట్. అన్న, ఈ స్టోరీ చెప్పగానంటే స్టోరీ స్టార్ట్ చేయక ముందు నీకు స్టోరీ అనగానే నీకు ఏ క్యారెక్టర్ బాగా అనిపించింది, నీ క్యారెక్టర్ కాకుండా? రాహుల్ క్యారెక్టర్ ఇస్ డెఫినెట్లీ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద హోల్ సిరీస్. బికాజ్ నాకు ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు కూడా నేను రాహుల్ క్యారెక్టర్తోనే చదివిన. అండ్ అప్పుడు గంట రవి క్యారెక్టర్కి వేణు ఏల్దండి వేణన్న వాజ్ ఆర్ ఫస్ట్ చాయిస్ అనమాట. బట్ దెన్ వేణన్న వాజ్ బిజీ ఇన్ బలగం, అవన్నీ జరుగుతున్నాయి అప్పుడు ఆయన. అండ్ ఆయన చేయకపోవడానికి సో దెన్ మహి అన్న ఓన్లీ సెట్ దట్ నీకైతే ఇంకా అది ఎక్కువ యాప్ట్ అవుతుంది అని అనడము. అండ్ దెన్ Abhinav coming on board as Rahul, Vikram as Chaitanya Krishna. So all of this was a beautiful marriage that has happened. And ఈ క్యారెక్టర్కి ముఖ్య కారణం నేను చేయడానికి మహి అన్న అండ్ ప్రదీప్, వాళ్ళిద్దరూ చెప్పడం, వాళ్ళ ప్రోత్సాహం వల్లనే ఇవాళ నేను సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఓకే, అంటే అభినవ్ అన్న కూడా మీ క్యారెక్టర్ బాగా నచ్చింది అన్నారు కదా? బికాస్ దట్ ఇస్ ద బ్యూటీ కదా. దిస్ గ్రేట్ రైటింగ్ బ్రో. అంత మంచి క్యారెక్టర్ ఉంది అంటే నాకు, నేను విక్రమ్ క్యారెక్టర్ చేయమన్నా నేను అంతే ఈక్వల్గా ప్యాషనెట్గా చేస్తాను, లైక్ హౌ చైతన్య కృష్ణ హెస్ డన్. సో పర్సనలీ దిస్ ఇస్ గ్రేట్ పీస్ ఆఫ్ టీవీ రైటింగ్ నా దృష్టిలో. అండ్ ఈచ్ క్యారెక్టర్ అంటే నాకు వైల్డ్ డ్రీమ్ ఏంటంటే, నేను మంచిగా ఏదైనా ఎప్పుడైనా ఇట్లా అమ్మాయి గెటప్ వేసుకుంటా అంటే నేను సుజాత క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో. ఓకే, అంటే వర్స్టైల్ యాక్టర్ అని అంటున్నది మన. అంటే 3లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెప్పండి శ్రీ అరుణ్ కుమార్ గారు, దీనిపై మీ స్పందన. అన్న, నార్మల్గా పార్ట్ 1కి డైరెక్టర్ గారు తేజ గారు, పార్ట్ 2కి ఈయన అని తెలిసాక మీ రియాక్షన్ ఏంటి? అరుణ్ గారు స్టోరీ రాసి మీకు వినిపించిన తర్వాత స్టోరీ అంతా సరే గట్టిగా బల్ల గుద్దుకొని వెల్కమ్ అరుణ్ అన్న మేమందరం. అంటే మీకు కనెక్ట్ అయ్యేటట్టు రాశారనా? ఎవ్రీథింగ్, the soul of the writing didn't miss. Teja was busy. Teja as an actor actually. And Arun Anna has a great experience in film making. దాదాపు 12 ఏళ్ళుగా వారు వేరియస్ ప్రాజెక్ట్స్లో పనిచేస్తున్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అండ్ ప్రదీప్ అన్నతోటి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. సో అండ్ ఆ ఉద్దేశంతో ఏంటంటే, అండ్ అరుణ్ అన్న రావడం హీ జస్ట్ స్టార్టెడ్ యాజ్
అంటే మాకు ఏ రోజు వీ డెంట్ ఫీల్ లైక్ ఇక్కడ అయ్యో ఇదేంటి ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని ఏ రోజు ఆ ల్యాగ్ లేదు. అంటే హిజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆర్ సబ్జెక్ట్ వాజ్ ఇన్ పార్ విత్ ఆర్ అండర్స్టాండింగ్. మా వేవ్ లెంత్లో ఆయనే ఆల్రెడీ జాయిన్ అయ్యాడు అండ్ మా జర్నీని ఇంకా బెటర్గా ముందుకు తీసుకెళ్ళింది. సో వీ డెంట్ ఫీల్ ఎనీథింగ్ లైక్ ఒక షాక్ కానీ ఏం లేదు. బట్ we were happy that we have some able person like Arun who's took us forward. థ్యాంక్ యూ. సార్ అరుణ్ గారు, అంటే ఇప్పుడు సేవ్ ది టైగర్స్ 1 ఓటీటీ పరంగా బాగా హిట్ అయింది. అవునండి. సేవ్ ది టైగర్స్ 2 మనకి థియేటర్లో రిలీజ్ చేయొచ్చు, అంటే పొలిమేర టైపు. పొలిమేర టైప్ ఇప్పుడు పొలిమేర మూవీ పార్ట్ 1 ఎక్కువ ఓటీటీలో బాగా కనెక్ట్ అయ్యింది. అవునండి. పార్ట్ 2 వచ్చేసరికి థియేటర్కి రిలీజ్ చేశారు. ఓకే. సేవ్ ది టైగర్స్ కూడా థియేటర్కి రిలీజ్ ఎందుకు చేయలేదు? అంటే నేను క్రియేటివ్ ఆస్పెక్ట్లో ఉన్నాను కాబట్టి మిగతావి నాకు ఐడియా లేదు కదండి. అంటే డిస్నీ ప్లస్ చేయొచ్చు కానీ డిస్నీ హాట్స్టార్ వాళ్ళు కొడతారని చేయలేదు అంతే. అంటే అది వాళ్ళ కాల్ కదండి. లేదు, దిస్ ఇస్ ఓన్లీ మేడ్ ఫర్ web ద series. స్ట్రీమింగ్ పర్పస్ ఓన్లీ. ఈ రైటింగ్ అందుకనే డిఫరెంట్గా ఉంటుంది, ఈ టేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ద హోల్ నేరేటివ్ ఇస్ డిఫరెంట్. దిస్ ఇస్ ఓన్లీ మేడ్ ఫర్ ఓటీటీ. ఎందుకంటే యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్, యూ అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్. ఇప్పుడు ఇంతకుముందు అంటే మనమే చూసుకోవచ్చు, ఇంతకుముందు ట్రెడిషనల్ ప్రెస్ వాళ్ళు 10 మంది ఉంటే ఇవాళ కూడా ట్రెడిషనల్ ప్రెస్ ఎంత ఉన్నారో యూట్యూబ్ మీడియా కూడా అంతే ఈక్వల్గా పాపులర్ ఉంది, అంతే ఈక్వల్గా ఏబుల్గా ఉంది. అండ్ నౌ వీఆర్ ఆల్సో టాకింగ్ మీమర్స్ యాజ్ అ ప్రెస్. సో బిజినెస్ పెరుగుతుంది, ద ఎంటర్టైన్మెంట్ కన్జంప్షన్ విధానాలు మారుతున్నాయి కదా. సో ఆ దృష్టిలోనే సినిమానే అది థియేటర్కి ఎంత బాగుంటుందో అలాగే దిస్ ఇస్ ఫర్ పర్సనల్ వ్యూయింగ్, ఇది కూడా అంతే బాగుంటుంది. సో ఇది ఎప్పుడైనా ఎక్కడ ఖాళీ ఉన్నా సరే మీరు ఏదో ఎపిసోడ్ మీరు పెట్టుకుని ఎక్కడైనా చూడొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. సో దట్ ఫ్లెక్సిబిలిటీ, దట్ స్ట్రీమింగ్ పవర్ ఇస్ వాట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ గివ్స్ us. సో యాజ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఒక ఇండివిజువల్ ఎంటిటీగా అది ఒక ప్రూవన్ ప్లాట్ఫామ్ ఫర్ మెనీ ఇయర్స్ నౌ. అండ్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ సెల్ ఫోన్ వ్యూయింగ్ టు హోమ్ థియేటర్ వ్యూయింగ్. 3.8 వ్యూవర్షిప్ వచ్చింది ఆల్మోస్ట్ యూట్యూబ్లో సేవ్ ది టైగర్స్ 2కి. తెలుసు ట్రైలర్కా? ట్రైలర్కి. ఓకే. ఎంతండి? 3.8. ఓకే. నాకు అది కూడా తెలియచ్చు. సుజాత అక్క, అంటే షూటింగ్ టైంలో యాక్సిడెంట్ అయిందని కూడా విన్నాను. అమ్మా గుద్దేసింది ఒకండి. అవును, అనుకోకుండా మాది సెకండ్ స్కెడ్యూల్ అంటే ఆల్మోస్ట్ అలా సుజాత వాళ్ళ అంటే వీళ్ళ ఎపిసోడ్స్ ఇంట్లో ఏదైతే అల్వాల్ దగ్గర షూట్ అనేది అక్కడ కంటిన్యూస్గా జరుగుతుంది. డే అండ్ నైట్ షూట్. సెకండ్ డే ఆర్ థర్డ్ డే అనుకుంటా, మార్నింగ్ టైం. ఇంకా ప్రిపేరింగ్ వీళ్ళిద్దరు ఫస్ట్ సీన్ షూట్ చేయాలి. ఆల్మోస్ట్ అలా అంతా ప్రిపేర్ అయ్యాము ఆన్ ద వే. బట్ మాకు అప్పుడు ప్రొడక్షన్ నుండి కాల్ వచ్చిందన్నమాట, తిని వస్తున్న క్యాబ్ యాక్సిడెంట్ అయిందని. సో అందరం అంటే అంత కంగారు, బట్ ఏమై ఉంటుంది ఏంటి అని. తర్వాత ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తను కాల్ చేసింది, లేదు నేను ఆన్ ద వే ఉన్నా వస్తున్నాను. నేను అప్పుడు షాక్ అయ్యా. పర్సనల్ యాక్సిడెంట్ అయిందన్నారు, ఇలా అలా మళ్ళీ వేరే క్యాబ్ బుక్ చేసుకొని ఇమీడియట్లీ రావడం తను. బట్ వచ్చిన హాఫ్ అన్ అవర్ తను కొంచెం ఆ డిస్టర్బెన్స్లో ఉంది. ఏమంటే ఒక హోమం చేసుకుంది కూర్చొని. అంటే రాకేష్ గారి రియాక్షన్ ఏంటి ఆ టైంలో? ఆయన ఏమంటే ఒక చార్టర్ ఫ్లైట్ వేసుకుని చెప్పలేదు నేను ఫస్ట్ కాల్ నాకు ఇన్సిడెంట్ జరగగానే ప్రదీప్ అన్నకు కాల్ చేశాను. మెయిన్ రైటర్ ప్రదీప్ అన్నకు కాల్ చేసిన అనమాట. ఎందుకంటే షూట్ దగ్గరకు వస్తున్నా కదా, సో వాళ్ళది ఏదైనా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా అని చెప్పేసి వెంటనే కాల్ చేస్తే, అసలు నువ్వేం లైట్ తీసుకో, పర్లేదు, నీకైతే ఏం కాలేదు కదా, నువ్వు ఇంటికి వస్తావా లేకపోతే లొకేషన్కి వెళ్ళిపోతావా అంటే ఆబ్వియస్లీ లొకేషన్కి వెళ్ళిపోతానన్నా అని చెప్పేసి అన్నాను. కానీ ఆఫీస్ వెహికల్ పంపిస్తాను అని చెప్పేసి అన్నారు. కానీ అంతలోపు అక్కడ ఉన్న వాళ్ళు వేరే అతను గుర్తుపట్టి తను పర్సనల్ వెహికల్లో తీసుకొని వెళ్ళి లొకేషన్ దగ్గర డ్రాప్ చేసినారనమాట ఒక అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత టీం వాళ్ళందరితో మాట్లాడి నేను నార్మల్ అయిన తర్వాత అప్పుడు కాల్ చేసి చెప్పాను నేను రాకేష్ గారికి, ఏమంటే ఇట్లా కార్ యాక్సిడెంట్ అయింది అనగానే. జనరల్ అంటే అలాంటి సిచ్యువేషన్లో జనరల్గా ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే కొంచెం మూడ్ ఆఫ్ అవుతాయి, ఇమీడియట్లీ రెడీ అవ్వడానికి టైం పడుతుంది, లేదంటే ఒక హాఫ్ డే బ్రేక్ తీసుకుంటారు. బట్ తిను హాఫ్ అన్ అవర్లో మళ్ళీ రిలీఫ్ అయిపోయి ఇమీడియట్లీ షార్ట్కి వచ్చేసింది. అప్పుడు ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే కామెడీ సీన్, రియల్ ఎస్టేట్ది సమ్ కామెడీ సీన్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ ఆ పంచాయత్ సీన్ అదే. ఓకే. సో ఇమీడియట్లీ తను వచ్చేసింది, దర్శి వచ్చారు, చాలా ఏం జరగనట్టుగా చాలా కూల్గా చేసింది. అంటే అంత ప్రొఫెషనల్ వీళ్ళు, అంటే ఆ క్యారెక్టర్స్ని
సీజన్లో అంటే సీజన్ 1లో ఏదైతే కనెక్ట్ అయ్యారో ఇది మన మన సినిమా మన సిరీస్ అని అంత డెడికేటెడ్గా ఫస్ట్ నుంచి ట్రావెల్ ఉంది వాళ్ళది. సో అదే హానెస్ట్తో వాళ్ళు అంటే ప్రదీప్ ఏదైతే స్క్రిప్ట్ అంత హానెస్ట్గా ఇచ్చాడో అంతకు మించి వీళ్ళు ఇంకా దాన్ని బెటర్గా తీసుకెళ్ళడానికి అందరూ 3 కపుల్స్ హార్డ్ వర్క్ చేస్తారు. అక్క లైవ్లో ఒకసారి రాకేష్ గారికి కాల్ చేయొచ్చు ఎందుకు చేసి ఆయన డైరెక్టర్ మీరు ప్రొడ్యూసర్ కదా దర్శితో ఒకటి ప్లాన్ చేద్దామని మాట వరుసగా చెప్పండి. అమ్మో ఒకసారి జస్ట్ దర్శన్ రియాక్షన్ చూడాలి. ఆయన ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్ అన్నకానే పోయింది. డైరెక్టర్ ఆయన ప్రొడ్యూసర్. ఓకే మీ ఇద్దరుగా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆయన గంటనా మెయిన్ క్యారెక్టర్. ఓ డైరెక్ట్ చేస్తావా? అమ్మా ఏమండి మీరు ప్రొడ్యూసర్గా నేను డైరెక్టర్గా మెయిన్ దర్శి గారిని క్యారెక్టర్ పెట్టి ఒక మూవీ ప్లాన్ చేద్దామా? ఏంటి అర్థం కాలేదు. మీరు ప్రొడ్యూసర్గా నేను డైరెక్టర్గా దర్శి గారిని మెయిన్ క్యారెక్టర్ పెట్టి ఒక మూవీ ప్లాన్ చేద్దామా? ఈ రెండు ఓకే గానీ అన్న డేట్లు ఇస్తారా ఫస్ట్? ఓకేనా? సో ఇంట్లో నన్ను బేసిక్ నిజంగానే మరి నువ్వు డేట్స్ ఇవ్వాలి కదా, నువ్వు డేట్స్ ఇస్తేనే కదా మేము మూవీ ప్లాన్ చేసేది. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. సుమన్ టీవీలోనే ఫస్ట్ షో చేద్దాం దాన్ని బేసికలీ. నేను బేసికలీ నేను రాకేష్ మిమ్మల్ని ఇరికిద్దామని సుమన్ టీవీ. బాగున్నా రాకేష్? హలో బాగున్నా. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ థింగ్ టు యూ అండ్ వెరీ వెరీ హ్యాపీ. అంతకు మించి నేను ఏం మాట్లాడను, నువ్వు కూడా ఏం మాట్లాడకు. రాకేష్ అన్న డేట్స్ ఇమ్మని అడుగు ఫస్ట్. డేట్స్ ఇస్తామండి, డేట్స్ ఇస్తాము, తర్వాత పుల్లారెడ్డి స్వీట్ కూడా ఇస్తాము. ఏందా బాగా నువ్వు టెన్షన్ పడకు, మనం మాట్లాడదాం మళ్ళీ. ఓకే సీ యూ బ్రో, సీ యూ బాయ్. గంట అన్న ఎవరు? హౌ టు బికమ్ బ్యూటిఫుల్ లైక్ ఐశ్వర్య రాయ్. ఓకే వాళ్ళ పర్సనల్స్ అవి. అన్న బ్రోచేవర్ ఎవరు పెళ్లి చూపుల నుంచి స్టార్ట్ అయింది మీ త్రిబుల్ క్యారెక్టర్ అనేది. కానీ పెళ్లి చూపులు ఉన్నది ఒకటే జిందగీలో ఫ్రెండ్ క్యారెక్టర్. కానీ బ్రోచేవర్ ఎవరు మన జాతిరత్నాలు, సేవ్ ది టైగర్స్, ఓం భీమ్ బుష్, ఇది పార్ట్ 1 పార్ట్ 2. థియేటర్ రిలీజ్ 3 అయినాయి, ఓటీటీ పరంగా 2 అయినాయి. నీకు ఏ రోల్ కంఫర్ట్ అనిపిస్తుంది? మంచి స్క్రిప్ట్ ఎవరు ఇచ్చినా నాకు కంఫర్టబుల్గానే ఉంటుంది భయ్య. అంటే నార్మల్గా నువ్వు చేసే కొన్ని స్టోరీస్కి ఎక్కువ మేమర్స్కి బాగా కనెక్ట్ అవుద్ది అన్న. అంటే నిన్ను వేసుకోవడం కానీ కామెంట్స్లో అలాగా బాగా కనెక్ట్ అవుద్ది. కొన్ని వాటికి పొంతన ఉండదు కానీ ఐ మీన్ కంపారిజన్. అంటే ఈ టైప్ ఆఫ్ పర్టికులర్ స్టోరీ ఎక్కువ ఫన్ ఉంటేనే కామెడీ పరంగానే తీసుకుంటావు. ఏ టైప్ ఏమైనా మంగళవారం టైప్ కానీ అట్లాంటి జోనర్ని టచ్ చేసుకొని వెళ్తావా? యా అంతే. ఇప్పుడు నా చాయిసెస్ చూస్తే నాకేంటంటే నాకు ఏది ఎక్సైటింగ్ అనిపిస్తే అది చేయడమే అంతే. దాంట్లో మళ్ళీ అది ఇది పెద్ద అంత ఆలోచించాను నేను. ఇక ఎవరైనా కథ చెప్పినప్పుడు నాకు ఆ ఎలిమెంట్ కానీ ఆ పాయింట్ కానీ ఏది నచ్చినా సరే దాంట్లో నేను ఉండాలనుకుంటాను. అండ్ స్పెసిఫిక్లీ దెర్ ఈజ్ నో ప్లాన్. అంటే ఇట్ వాజ్ డెఫినెట్లీ అ గుడ్ స్టోరీ బ్రో. ఎందుకంటే దాన్నే మనం గుర్తుపెట్టుకుంటాం ఎన్నేళ్ళైన తర్వాత. ఇప్పుడు కూడా ఎన్ని సినిమాల మధ్యలో నీకు ఒక బ్రోచి గుర్తుంది, లేకపోతే ఒక పెళ్లి చూపులు గుర్తుందంటే బికాస్ దే ఆర్ ఇండివిజువల్లీ దే ఆర్ గ్రేట్ ఫిల్మ్స్. అండ్ ఐఎమ్ లక్కీ టు ఫైండ్ దోస్ పీపుల్. అండ్ అట్లనే దట్ ఈస్ అంటే అదే నా కోరిక నా డ్రీమ్ అది అనమాట. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్. అన్న మీ ఫ్యాన్స్ చాలామంది అడగమంది ఏంటంటే కొన్ని కామెంట్స్లో, మంగళవారం సినిమా మీరు థియేటర్లో చూసారా ఫ్యాన్స్తో కలిసి? చూసాను. మీ సీన్ రాగానే రియాక్షన్ ఏంటి? మీ రియాక్షన్ ఫస్ట్? ఆ ఎక్స్ప్రెషన్ కొంచెం బాగా ఇచ్చుంటే బాగుండే అనిపించింది. మా గూస్ బంప్స్ అన్న. అంటే నాకు వేరే బంప్స్ వచ్చినాయిలేండి బేసిక్లీ మైండ్లో. అంటే అది కొంచెం ఇంకా నేను అది వేరే పర్స్పెక్టివ్. అప్పటిదాకా ఎవరికి తెలియదు. అవును. ప్రీమియర్స్ చేసేదాకా అసలు చాలా డౌట్. ఎస్. సో బట్ దట్ వాస్ ది ఐడియా ఆల్సో దట్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. అది ద ఫైనెస్ట్ డైరెక్టర్ అజయ్ భూపతి గారు. అన్న కొద్దిగా ఈ గంటా టోన్లో చెప్పచ్చు కదా? ఏది ఇప్పుడు చెప్పిందే గంటా గారి టోన్లో చెప్పచ్చు కదా? సో బేసికల్ ఏంటంటే ఆ షార్ట్ ముందు నేను బరేపాలు తాగుంటే మంచిగా ఉండేది అనిపించింది నాకు బేసికల్. సో అదే దట్ ఇస్ ది ఓన్లీ ప్రాబ్లం. లేకపోతే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ చేస్తుంటే మంచిగా ఉండాలని నాకు దట్ ఇస్ ద ఫీలింగ్. సేవ్ ది టైగర్స్కి బరేపాలు కాకుండా ఇంకే పాలు తాగేవాని అన్న.
నేను బ్లాక్ కాఫీ తాగిన బ్లాక్ కాఫీ అంటే నైట్ పబ్కి వెళ్ళి దొరికిపోయావు కదా అని. బాబు దానికి నేను పూర్తిగా న్యాయం చేసిన కదా సేమ్ సీజన్ 2లో. సో బేసికలీ బాయ్స్ బీయింగ్ బాయ్స్ అంతే. ఓకే అక్క, ఆ సంఘం డాకుడాలి అని అభినవ్ గారు రాస్తారు నార్మల్గా స్టోరీ. అది ఎండ్ అయ్యేసరికి నెక్స్ట్ సంఘంలో యాడ్ అవుద్ది. ఏంటో మీ చేతులు పట్టుకొని పేర్లు తీస్తున్నట్టు చేస్తారు కదా, ఆ షార్ట్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? ఆ డ్యాన్స్ వేస్తున్నప్పుడు పర్టికులర్. అయ్యో మేము మస్తు ఎంజాయ్ చేసినాం అసలు లొకేషన్లో కూడా. ఆ స్టోరీ మేము ముందే స్టోరీ అంతా విన్నప్పుడు వాళ్ళు విన్నప్పుడే మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. మంచి స్టోరీ కదా. కానీ బాగా దోమలు బాగా కుట్టేసింది అని చెప్పారు దర్శి గారు. వాళ్ళకి ఫుల్ కవర్డ్ ఉండే, మాది హాఫ్ కవర్డే ఉండే కదా. సో అందుకంటే అంటే మీరు కంఫర్టే కదా? లేదు లేదు, బాగానే గాలి వచ్చింది, అదైతే కంఫర్ట్. ఓకే అక్క, మీ ఫేవరెట్ సీన్ సేవ్ ది టైగర్స్ 2 అరుణ్ గారు మీకు చెప్పినప్పుడు మీ ఫేవరెట్ సీన్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా? డైలాగ్ గంటతో నాకున్న ఎవ్రీ సీన్ నా ఫేవరెట్ సీన్. ఒక డైలాగ్ ఏదైనా గంటదా? మీరు మీ లాంగ్వేజ్ లో గంటా గారు పెళ్లి చూపుల్లో డైలాగ్ ఉంటుంది, ఆ టోన్లో చెప్పాలి. దీంట్లో ఏదైనా సరే సీజన్ 2లో నేను ఓన్లీ ఒకటే అంట, మై బేబీ మై గంట అన్నా. మీరు కొద్దిగా డైలాగ్ పెళ్లి చూపుల్లో అయిపోయింది ఒక్కటి, అది రీసెంట్ గా ట్రోలింగ్ అవుతుంది అన్న. ఎందుకు ఏమో అది మీ ఫ్యాన్స్ అడగాలి, నాకు తెలియదు. అవునా, నాకు వస్తాయి. నాకు ఇప్పుడు కరెంట్లీ ఇది బోంబిం బుష్ ఒకటి అవుతుంది, తర్వాత ఇదే అవుతుంది మన సేవ్ ది టైగర్స్ దీంట్లోనే. అదే ఐ థింక్ సీజన్ 1లో బాగా అందరూ బాగా ఏంటంటే తిట్లది బాగా కరెక్ట్ అయితే. ఇంకోటి నన్ను బాగా అడిగింది ఏంటంటే ఆడదానికి పిర్రందం మగవానికి బొర్రందం అనేది ఒక డైలాగ్ ఉంటుంది చూడు. దట్ అక్క ఇప్పుడు మై బేబీ అని చెప్పింది కదన్నా, దానికి మీరు పెళ్లి చూపులు డైలాగ్ చెప్పాలి అంటే అర్థమైంది కదా నా ఆ డైలాగ్. అక్క ఈ కాన్వర్జేషన్ అది అన్నా, మీ ఫ్యాన్స్ అన్న కామెంట్స్ లో మరి ఆయన అడగమని. గంట రవి హైమత్ అంటే ఎట్లా అంటాడు, పోవే నీ అమ్మ నా సార్ నేను చేస్తా నీకెందుకు పో అట్లా అంటాడు. ఆ మూవీలో డైలాగ్ లాగా చూసినావా? ఆ డైలాగ్ నాతో చెప్పడానికి కూడా ఇష్టపడతలేడు. అంటే నాతో ఏంటన్నా ప్రేమ లేదా హైమక్క మీద? ప్రేమ కాబట్టి అట్లా అన్నాడు. కొద్దిగా ఆ టోన్లో కొద్దిగా చెప్పొచ్చు కదా, రీక్రియేట్ చిన్నది అన్న చిన్న సీన్ ఫ్యాన్స్ మేరకు. స్టార్ట్. మై బేబీ నా గంట కన్నా ప్రేమ చచ్చిపోతుంది ఇంట్లో చూస్తే ఏమన్నా. నాట్ ఎట్ ఆల్ బ్రో. ఓకే అన్న, మీ ఫేవరెట్ సీన్ ఏంటి, కీ పాయింట్ మెయిన్ ఈ సేవ్ ది టైగర్స్ పార్ట్ 2లో? ఐ థింక్ సీజన్ అది బార్ సీన్ ఎక్కడ కూతురుతో మాట్లాడే 6th కదా, మన 7th ఎపిసోడ్లో వస్తుంది. నేను ఇప్పుడు ఏం చెప్పాను అది మీరు చూడండి. బట్ దట్స్ మీరు ఏం చెప్పకపోయినా లేదు, వన్ సీన్ బిట్వీన్ ద డాటర్ అండ్ ద సన్, ఐ మీన్ ఫాదర్, అది నాకు చాలా ఇష్టం. అది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో డెఫినెట్లీ పర్సనల్ ఆల్సో అనదర్ పర్సనల్ ఫేవరెట్ ఈస్ దట్ పంచాయత్ సీన్. మేమందరం కూర్చొని చూసావా సీజన్ అది సెకండ్ ఎపిసోడ్, అది దట్ ఈస్ మై ఫేవరెట్. ఓకే అన్న, ఎక్కువ నార్మల్గా పబ్బులకి వెళ్ళి ఎంతమంది చేత గురూజీ అనిపించుకుంటున్నారు అది చెప్పాలి నాకు. పబ్లో ఎందుకు, నేను పబ్లో క్లబ్లో ఎక్కడే మేము బయటనే. అసలు నన్ను ఎవరు గురూజీ అన్నారు, నేనే ఇంకెవరు బయట ఎంతమందికి అలా కనెక్ట్ అయ్యారని? చాలా మందికి అయి ఉంటాను, చాలా మందికి చూసిన తర్వాత చాలా మంది కనెక్ట్ అవుతాడు. ఒక సిరత్ గారితో కాకుండా ఇంకెవరిదైనా లిస్ట్ ఏదని చెప్పుకోవచ్చా? ఉన్నారు కదా, అభినవ్, తర్వాత అమ్మాయిలు అంతా అమ్మాయిల జోలి కోడు మా గంట. అందుకే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఓకే అరుణ్ గారు, అంటే సేవ్ ది టైగర్స్ 2/15 రిలీజ్ అవుతుంది, అంటే పార్ట్ 3 ఎప్పుడు ఉంటుందని ఇందాక చెప్పేసారు ఆల్రెడీ? షూర్ అండి, బట్ ఇట్స్ అన్అఫీషియల్, వి హావ్ సీజన్ 3. సో అది ఎప్పుడు అనేది ఇంకా కాల్ తీసుకోవాలి. సో March 15th తర్వాతనే. ఓకే అన్న, ఒక చిన్న ఫేవర్, మీరు ఇక్కడ అభినవ్ గారికి కాల్ చేసి ఇంటర్వ్యూ అయిపోయింది ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు అంటే ఒక మాట చెప్పండి, ఆయన రియాక్షన్ కావాలి నాకు అంతే. ఏమనాలి? ఏంటి అన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని ఒక టాపిక్ లైవ్లో, ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పండి, ఆయన రియాక్షన్ ఏనా ఫస్ట్ అభినవ్ గారికి? వెళ్ళిపోయాడు ఆయన. కట్ చేసాడు.
మీటింగ్లో ఉన్నాడు. దర్శి గారు ఫోన్ కట్ చేశారు. లేదు లేదు యాక్చువల్లీ ఇంత ముందే ఆయన మీటింగ్కి వెళ్ళాడు. యాక్చువల్లీ ఇది ఇప్పటిదాకా ఉండేది చూసావు, ఇప్పుడు వెళ్ళాడు. సో ఓకే అన్న. లాస్ట్ టైం మీరు ప్రతిదానికి ఒక డిఫరెంట్ ఓం భీమ్ బుష్కి ఏంటన్నా గెటప్ వేసుకొని ఆ థీమ్ అట్లాంటిది, సో దానికి తగ్గట్టుగా చేసాం అనమాట. తగ్గట్టుగా ఇంకా అప్కమింగ్ ఇంకేమైనా మంచిగా మంగళవారం టైపు హీరో క్యారెక్టర్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ 2లో అయినా పోనీ చేయొచ్చు, ఏదైనా ఒకటి అప్డేట్ ఏదైనా అవ్వచ్చు. అదే చేయొచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అప్డేట్ బేస్. హైమా గారు, మీరు ఈ స్టోరీ నుంచి ఆడియన్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు? పార్ట్ 2 నుంచి, పార్ట్ 1 మీద పార్ట్ 2 నుంచి. పార్ట్ 1లో అయితే ఎట్లా అయితే నన్ను ఓన్ చేసేసుకున్నారు. వన్ స్మాల్ డౌట్, పార్ట్ 1కి 2కి నార్మల్గా తేడా ఏంటంటే వైవాహిక బంధాల్లో మొగుల్ని అదుపులో పెట్టుకునేటట్టు ఉండుద్ది. అంటే కొద్దిగా ఐ మీన్ ఇద్దరి మధ్య జరిగే సంభాషణ బయట ఎక్కడైనా సరే మనం పబ్లిక్లో చూసుకునేసరికి అంటే ఇద్దరి మధ్య ఎట్లా ఉంటుంది, బయట మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఒక జాబ్ వాళ్ళు కానీ ఒక బర్రెలు పొలాల్లో చేసేవాళ్ళు. సీజన్ 1 అయినా సీజన్ 2 అయినా గంట హైమ క్యారెక్టర్స్ ఏంటంటే బయటికి పోతే అందరి ముందు విపరీతమైన రెస్పెక్ట్ చేస్తుంటది హైమ గంటకి. అంటే మొగుడు మీద ఈగ వాలినా కూడా భరించుకోలేనంత పొసెసివ్ ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఇంకా అట్లుంటుంది ఆ క్యారెక్టర్. ఓన్లీ 4 గోడల మధ్యలో మాత్రమే ప్రతాపం చూపిస్తుంటుంది. ఏదున్నా అంటే నాకు కావాల్సింది ఇది. ఆబ్వియస్లీ జనరల్లీ ఏ రిలేషన్స్లో అయినా సరే మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ గర్ల్స్ బయట మాట్లాడకుండా 4 గోడల మధ్యలోనే భర్తతో అన్ని డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. చిరంజీవి గారు, ఆయనకి రీసెంట్గా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ద గాడ్ ఈస్ డిజర్వింగ్ అవార్డ్. ఆయన ఏదైనా డైలాగ్ చెప్పొచ్చు కదమ్మా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే, నైస్. అల్లు అర్జున్ గారు, ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్. మీరే అన్ని చేస్తారు, ఆలోచించుకోండి. వన్ వర్డ్ ఆన్సర్. పుష్పకి ఆబ్వియస్లీ అవార్డు వచ్చింది కదా. ఓకే, సో హ్యాపీ. మీరు ఏం అడిగినా నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ గారి గురించి వన్ వర్డ్ ఆన్సర్, ర్యాపిడ్ ఫైర్. అయ్యో స్టైలిష్. బ్లాంక్ అయిపోయారా 2 సెకండ్లు? నాకు ఏం అడిగినా నాకు అర్థం కాలేదు, అందుకోసం అని ఏం అడుగుతున్నారు. ఓకే, అరుణ్ గారు, మీ నెక్స్ట్ అప్కమింగ్ మూవీ ఏ హీరోతో? అంటే ఇప్పుడు స్క్రిప్ట్ లెవెల్లో ఉందండి, ఇంకా పర్టికులర్ నేను హీరో నేమ్ ఏమైనా మెన్షన్ అనుకోలేదు. అన్నా మన క్యూఎండలో కూడా చెప్పలా, మైక్ కరెంట్ పోయింది అక్కడైతే డైరెక్ట్గా. నీది ఎట్లీ ఆ చిన్న బిట్ కూడా వేసుకోవాలా. మల్టీ స్టార్ మూవీ టాప్ హీరోస్లో ఎవరైనా 2 పేర్లు మీది అప్కమింగ్. నేను అడిగిన క్వశ్చన్ అదే. అర్థం కాలేదు, నేను చేస్తున్నా. మీది మల్టీ స్టార్ మూవీ టాప్ హీరోస్లో ఎవరైనా 2 పేర్లు చెప్పండి. అప్కమింగ్ ఏమైనా చేసే ఉద్దేశం ఉన్నా సరే. ఓకే, తప్పకుండా చెప్పొచ్చు. దాంట్లో ఏం చెప్పొచ్చు? తరుణ్ భాస్కర్. నెక్స్ట్ రాహుల్ రామకృష్ణ. ఆల్రెడీ చేశారుగా వరుసగా. ఓ, నీకు ఇంకా వేరే పేర్లు చెప్పాలి అయితే? డెఫినెట్లీ మల్టీ స్టార్. ఏం లేదబ్బా, ఇప్పుడు ఏ పేర్లు చెప్పినా కూడా మళ్ళీ దాన్ని పెట్టుకొని మళ్ళీ దాన్ని విడి ఆ పేరు ఎందుకు చెప్పిండి ఈ పేరు ఎందుకు చెప్పలేదు. నేను రామ్ చరణ్ అన్నతో వర్క్ చేస్తున్నా. సో ఐఎమ్ వర్కింగ్ విత్ ఎ స్టార్, ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. యా, సో అది దట్ ఈస్ అ ఫన్ మూవీ. అండ్ దాంట్లో విలన్గా చిన్న ఏదైనా మోసం చేసేలాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చిన్న సీన్స్ ప్లీజ్ ఎక్స్పెక్ట్ చేయండి. నేను దానికంటే పెద్దదే చేసిన నేను దాంట్లో. సో విలన్ క్యారెక్టర్. ఎస్ చెప్పుకో, నేనే విలన్ దాంట్లో. చెప్పుకో, దాని కింద అనుకుంటా. ఓకే అన్న రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తావు? రామ్ చరణ్ అన్న ఈజ్ బేసికలీ ఈజ్ చిరంజీవి గారు 2.0. ఆయన బేసికలీ 2.0 ఈజ్ లైక్ యంగర్ వర్షన్ ఆఫ్ చిరంజీవి గారు ఎవ్రీ వే, ఇన్ టాలెంట్, ఇన్ హాస్పిటాలిటీ. అండ్ ఇట్స్ జస్ట్ వారితో మాట్లాడడం చాలా ఫన్, హ్యాపీగా ఉంటుంది. అండ్ చాలా సంస్కారవంతుడు ఆయన, అద్భుతమైన మనిషి. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ సార్, మై ఫేవరెట్ హీరో. అభినవ్ గారు. తను ఆ జోగిల్నెస్ కానీ అంటే ఆ టైమింగ్ కానీ అది చాలా బాగుంటుంది. ఓకే అన్న పవన్ కళ్యాణ్ గారు, ద లీడర్. ఆయన సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ ఏదైనా? నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలని అనుకుంటున్నా. సారథి నెక్స్ట్ ఎప్పుడు వస్తే చూద్దాం. ఓకే అన్న, వన్ లాస్ట్ క్వశ్చన్. సుజాత అక్క, మీ సేవ్ ది టైగర్స్ వచ్చిన దగ్గర నుంచి మీ యూట్యూబ్ ఛానల్లో మీ 2 వీడియోస్ ఏమైనా వస్తాయా? ఏదైనా చేయొచ్చా కంటెంట్? కొంతమంది కామెంట్స్ ఆ ట్రైలర్ కింద. అవునా, అట్లా కూడా కామెంట్ చేస్తారా? డెఫినెట్లీ ఒక మంచి వీడియో ప్లాన్ చేసుకుంటా. ఒక
అక్టోబర్లో అట్లా చేద్దాం. ఫ్యాన్స్ ని బాధ పెట్టారు అక్క. మీరు కామెంట్లు చూడట్లేదు అన్నారు కదా కామెంట్స్. అట్లా ఫ్యాన్స్ ఏం బాధపడతలేదు, నువ్వు బాధపడతావు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు పనులు చేసుకుంటా. ఓకే, ఏ కంటెంట్ అయితే బెటర్ అంటావు అక్క? గంటతో గంటే పెట్టేద్దామంటావా? లేదు, గంటకి మనము ఇది ఈ వీడియో చేద్దాం, ఏ పాలు తాగితే పుష్టిగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.